కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే ఈరోజు 22 రోజులవుతోంది. 22 రోజులు చెట్లు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చు. మనమైతే ఈరోజైతే తొగిస్తున్నాము. నిన్న గూడా ఏదో కొంచెం తొగాము. మన సబ్‌స్క్రైబర్ చెప్పాడు. మీరు తొగిచ్చినంగా హెర్బిసైడ్ సైడ్ పోవద్దని. అందుకే తొగిస్తున్నాను. ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పింది మనం వినాలి. మన మంచి కోసమైతే చెప్తారు. మనం మంచి చెప్పినప్పుడు పాటించాలి. చెడు చెప్పినప్పుడు పాటించకపోయినా నీకు తెలిసిపోతుంది అది చెడు అని. అలాంటప్పుడు నిలిపేయాలి. మనం తొగిచ్చేటప్పుడు ఇక్కడ చూడండి గుదిల్లుతోనో, కార్కెట్‌తోనైతే మా సైడ్ తొగుతారు. మీ సైడ్ ఇంకేమన్నా వేరే దానిలతో ఏమన్నా తొగితే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఇప్పుడు అవి అవే కాకుండా వేరే ఏమన్నా వస్తువులున్నా, కొంచెం పెద్దగున్నా ఫాస్ట్‌గా వర్క్ పని అయిపోతే అది మనకు చాలంతే. నాకు యూజ్ కాకపోయినా ఆల్రెడీ మనం తొగేస్తాం కాబట్టి మనకు యూజ్ కాకపోయినా ఇంకా వేరే రైతులు ఏమన్నా ఉంటే ఆ రైతులు కూడా అయితే తొక్కించుకుంటారు. కొంతమంది సైకిల్‌తో ఇట్లా తోసేటివి అలాంటివి చేస్తుంటారు. ఇక్కడ ఏమంటే మనం సైకిల్‌తో అలాంటివి ఏమన్నా తోసామంటే దగ్గరేసినాం కాబట్టి పేపర్ అనేది చినిగిపోతుంది. పేపర్ చినిగిపోతే మళ్ళా గెడ్డి అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అలా కాకుండా మనము ఇక్కడ తొగేటప్పుడు కూడా మనం కార్కెట్‌తో గానీ గుద్దిలతో గానీ పట్ట మీద దెబ్బ గట్టిగా పడకనైతే తొగించుకోవాలి. లేకుంటే పట్ట చినిగిపోతే మళ్ళా గెడ్డి అనేది 100% వచ్చేస్తుంది. ఎందుకంటే ఎండ పడిందనుకో గెడ్డి అనేది వచ్చేస్తుంది. నీడలో ఉంటే గెడ్డి రాదు. అది అందరికీ తెలిసినదే. మర్రి చెట్టు కింద నీడ పడతా ఉంటుంది. గెడ్డి రాదు. మామూలుగా వేరే చెట్ల కిందైతే ఎండ పడుతుంది కాబట్టి గెడ్డి వచ్చేస్తుంది. చిన్న సింపుల్ లాజిక్. మనం నీడగా ఉంటే గెడ్డి అనేది రాదు. తొగిస్తే ఈ విధంగా క్లీన్‌గా అయితే ఉంటుంది. మీ మీకు ఏదైతే ప్లానింగ్ ఉంటుందో ఆ ప్లానింగ్ ప్రకారం అయితే పోండి. నాకు ఒక రైతు సజెస్ట్ చేసాడు కాబట్టి నేను ఈ విధంగా పోయాను. ఒకసారి చూద్దామని. గెడ్డి మందు కొట్టించోళ్ళు గెడ్డి మందు కొట్టించుకోండి. మామూలుగా తొగిచ్చోళ్ళు తొగిచ్చుకోండి. మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోండి. కానీ గెడ్డి మందు కొట్టేటప్పుడు చెట్లకు పడకనైతే అయితే స్ప్రే చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. తొగేటప్పుడు తొగేదానికి ఖర్చు అవుతుంది ఎక్కువ అవుతుంది అని మీరు అనుకోవచ్చు.